Hello guys, welcome back to my channel. I'm back with another vlog. It's a travel vlog అనమాట. మేము భద్రాచలం వచ్చాము. మా యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ వీడియో అనమాట ఇది. నేను మీకు ముందే చెప్పాను కదా, వీడియో విల్ బి అవుట్ సూన్ అని చెప్పి కొద్దిగా లేట్ అయింది. బట్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం యానివర్సరీ రోజు. ముందు రోజు నాకు షిఫ్ట్ ఉండడం వల్ల అప్పటికప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6:30కి వి డిసైడెడ్ భద్రాచలం వెళ్దామని. సో అప్పటికప్పుడు ఇంకా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసి వస్తారా అని అడిగి, అమ్మ వాళ్ళకి కాల్ చేసి, సో అందరినీ గ్యాదర్ చేసి వీ స్టార్టెడ్ అరౌండ్ 9:30 10:30 అట్లా అవ్వింది. 9-10 దాటిపోయిందిలే. ఇంకా అసలు స్టార్ట్ అయ్యాము. ద క్లైమేట్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా బాగుంది, బట్ లేదు మేము ముందే అనుకున్నాం సన్నీ ఉంటుంది ఇవాళ క్లైమేట్ అని చెప్పి. నేనే ఎక్స్పెక్ట్ చేసా వాన పడుతుందేమో, మనం బయటికి వెళ్తున్నాం కదా, సో వాన పడితే బాగుండు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసా. కానీ వాన పడలేదు. ఎండ నార్మల్గా లేదండి. వామ్మో అసలు ఆ ఎండకి చచ్చిపోయాం మేము ఏం తినరాలేదు. సో ఫుల్ ఆకలేస్తుంది, అందుకనే ప్యాక్ చేసుకున్నవన్నీ తెచ్చుకొని తినేస్తున్నాం అనమాట. ఒక మంచి ప్లేస్ చూసుకున్నాం. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం జర్నీ. టోటల్ 4 hours అట్లా పట్టింది. ఇప్పుడైతే నేను మీకు వెళ్ళిన రూట్ చెప్తాను. మేము మైలవరం, తిరువూరు, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం అటు సైడ్ వెళ్ళామన్నమాట. సో ఇది రూట్. ఇంకో రూట్ కూడా ఉంటుంది ఏలూరు సైడ్ నుంచి అట్లాగా. సో మాకైతే ఇది దగ్గర అని చెప్పి ఇటే వెళ్ళాము. మీరు ఎవరైనా విజయవాడ నుంచి వెళ్ళాలనుకుంటే ఇది కొంచెం దగ్గర రూట్ అండ్ బాగుంటుంది రూట్. ఇది ప్రిఫర్ చేయొచ్చు. మధ్యలో కొత్తగూడెం దాటక కొంచెం బాగోదు, కొంచెం చూసుకొని చిన్నగా వెళ్తే వెళ్ళిపోవచ్చు తొందరగా. ఫైనల్లీ రీచ్ అయిపోయాం భద్రాచలం. చూడగానే నా కళ్ళు మెరిసిపోతున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం రావటం భద్రాచలం. పాపికొండలో విజిట్ చేశాను కానీ అప్పుడు భద్రాచలం రావడం కుదరలేదు. సో ఇప్పుడే రావటం అనమాట. ఎంటర్ అవుతుంటే ఎక్సైట్మెంట్ పీక్స్లో ఉంది. అలాగే ఎండ మామూలుగా లేదండి, చంపేస్తుంది అసలు ఎండ. మేము పైకి వెళ్ళి కార్ పార్క్ చేసేసాక చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నా. ఇక్కడ నేను ఒక చిన్నపిల్లని ఏడిపిస్తున్నాను అనమాట, అందుకే నవ్వుతున్నాను. సో చెప్పులు లేకుండా వెళ్దామని డిసైడ్ అయ్యి కాళ్ళు అసలు పెడితే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితిలో లేకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పులు వేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకొని ఇంక దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనానికి ఫోన్స్ నాట్ అలౌడ్, ఇక్కడే పెట్టేసేయమన్నారు. అందుకని గప్చుప్గా ఫోన్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాము. ఈ భద్రాచలం అనే పేరు ఎలా వచ్చింది అంటే, బద్రి మహర్షి విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు ఆయన పాదాన్ని తన నెత్తిపై పెట్టండి అని అడగగా విష్ణుమూర్తి తన పాదాన్ని మోపారనమాట. సో అలాగా బద్రి మహర్షి పేరు. చలం అంటే కొండ, ఆ కొండ మీద వెలసిన శ్రీరాములు వారు కాబట్టి భద్రాచలం అని ఈ ఊరికి ప్రసిద్ధి అనమాట, పేరు వచ్చింది అలాగా. పైన మీరు దర్శనం అయిపోయినాక లెఫ్ట్ సైడ్లో బద్రి మహర్షిపై శ్రీరాములు వారి పాదాలు అక్కడ ముద్రలు మీకు గుళ్ళో కనిపిస్తాయి. దానికి పూజలు కూడా చేస్తారనమాట. మీరు అది చూడొచ్చు, మర్చిపోకుండా విజిట్ చేయండి అది. అండ్ ఇక్కడైతే నేను చాలా యాంగ్జైటీతో చెప్తున్నాను అనమాట, దర్శనం బాగా అయింది అని చెప్పి. దర్శనం చాలా బాగా అయింది. 15 minutes అట్లాగే నించున్నాం మేము దేవుడి దగ్గర. కాళ్ళు అంటుకుపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయి. పదే చెప్తున్నాను నేను, బికాజ్ మేము ఆ టైంలో వెళ్ళామని. అండ్ ఫొటోస్ అయితే అంత మంచిగా రాలేదు సన్ వల్ల, సో ఎక్కువ దిగలేకపోయాం. ఏదో తీద్దాం అనుకొని ఇంకేదో జరిగింది. ఇంకా ఆ తర్వాత రిటర్న్ అయిపోయాం పర్ణశాల అండ్ శ్రీరాములు వారు సీతమ్మ వారు గడిపిన స్థలం అవన్నీ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు అక్కడి నుంచి అరౌండ్ ఒక 35 kilometers అట్లా పడుతుంది. ఇక్కడ నుంచి 35 kilometers ట్రావెల్ చేస్తేనే మీరు పర్ణశాలకు వెళ్ళగలుగుతారు. టైమింగ్స్ అవి మీకు గూగుల్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ కావాలంటే ఈవినింగ్ 8 వరకు పర్ణశాల అవైలబుల్గా ఉంటుంది. పర్ణశాల అంటే అక్కడ ఒక గుడి ఉంటుందన్నమాట. శబరి అమ్మవారు మీరు సినిమాలో చూస్తే నీళ్లు పోసి గుడి కనిపెడతారు చూడండి, ఆ గుడి అనమాట. అది గోదావరి ఒడ్డున ఉంటుంది. ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంటుందన్నమాట.
చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. సో మేము రీచ్ అయిపోయాము. ఇప్పటికే టైం ఈవినింగ్ 5 అట్లా అయిపోయింది, 4:30 అలాగా. సో ఇదే అన్నమాట, శ్రీరాములు వారు సీతమ్మ వనవాసానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లోనే వాళ్ళ టైం స్పెండ్ చేశారంట. అమ్మవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు, సీత అమ్మవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో ఉండేవాళ్ళంట. సో ఆవిడ గోదావరిలోకి వెళ్ళి ఆ వాటర్ అన్నీ ముట్టుకొని అలా అంతా చేయకూడదు కాబట్టి ఈ ప్లేస్లో ఇక్కడ చిన్న కొలనులా కనిపిస్తుంది కదా, ఆ వాటర్తోనే స్నానం చేసి అక్కడ వాటర్తోనే తాగి అక్కడే ఉండేవాళ్ళట. ఇక్కడ అమ్మవారు ఆరేసుకున్న చీర, శ్రీరాములు వారు ఆరేసుకున్న చీర గుర్తులు అవన్నీ ఇక్కడ చూపిస్తారు. అక్కడ ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఇలా ఇలా మొత్తం ఇక్కడ ఇది అని చెప్పి. ఇక్కడే వాళ్ళు వనవాసానికి వచ్చినప్పుడు పళ్ళు అవి తినారు. అవి అక్కడ పసుపు కుంకుమ వేశారు కదా, అది ప్లేట్ అనమాట. లైక్ వాళ్ళు ఒక కొండ రాయిని మధ్యలో పళ్ళెంలాగా చేసుకొని అక్కడే పళ్ళు అవి పెట్టుకొని తినేవాళ్ళుట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి రాముల వారు 9 కిలోమీటర్ల అవతల ఉన్న కొండకి బాణం కొట్టి అమ్మవారికి పసుపు కుంకుమ రాళ్ళు తయారు చేశారనమాట. అదే చెప్తున్నారు, ఆ కొండే పసుపు కుంకుమ రాళ్ళుగా మారినాయి అంట. ఆ కొండ పగలగా వచ్చిన గోదావరి నీళ్ళే ఇక్కడ ఫ్లో అవుతున్నాయి అని వాళ్ళు చెప్పారు. సో అక్కడ అమ్ముతున్నారనమాట పసుపు కుంకుమ రాళ్ళు అని చెప్పి, కొండరాళ్ళు. అవి నాపరాయి మీద అరగ తీస్తే పసుపు కుంకుమ వస్తాయట విడివిడిగా. ఇక్కడేమో శ్రీరాములు వారు పంచ ఉత్తరీయం ఆరేసుకున్న మరకలు అవి చూపిస్తున్నారనమాట. నేను వాటిని జూమ్ చేసి ట్రై చేశాను మీకు చూపించడానికి. ఇది ఇన్ఫర్మేషన్ అక్కడ ఒక మనిషి నించొని చెప్తూ ఉంటుంటే నేను విన్నానమాట. విని నేను మీకు చెప్తున్నాను. సో మేము ఆ కొనుక్కున్నాం ఆ రాళ్ళు. యాక్చువల్లీ నిజంగానే అవి కింద అరగదీస్తుంటే లైట్ రెడ్ కలర్లో పసుపు కలర్లో అవుతుందన్నమాట. సో నేను అవి కొనుక్కున్న రాళ్ళు. మీకు అక్కడ అమ్ముతారు, కావాలంటే కొనుక్కోవచ్చు మీరు కూడా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవే రాళ్ళు చిన్నవి. ఇదేమో పసుపు రాయి, అదేమో కుంకుమ రాయి. అమ్మవారు పీరియడ్స్ వచ్చినప్పుడు స్వామివారు ఈ కొండని కొట్టిన ఆ రాళ్ళే అరగ తీసుకొని పెట్టుకునేవాళ్ళట. ముత్తైదువులు బొట్టు లేకుండా ఉండకూడదు కాబట్టి అలా పెట్టుకునేవారట అని అక్కడ వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ నేను మీకు ముందు వెళ్ళే దారిలో అమ్మవారు చీర ఆరేసుకున్న గుర్తులు కూడా ఉంటాయి, అవి కూడా నేను చూపిస్తాను. రంగురంగుల చీర అనమాట, నేత చీర కాబట్టి మల్టిపుల్ రంగులు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడే చాలా రకాల రంగులు, రెయిన్బో కలర్స్ అన్నీ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అలాగా మొత్తం రంగులన్నీ ఆరేసి రోజు ఆరేసి ఇలా మరకలు పడినాయట. ఈ ఆనకట్ట మీద నుంచి వెళ్తే మనకి మధ్యలో శ్రీరాముల పాదాలు కనిపిస్తాయి, శ్రీరాముల వారి పాదాలు. వాటిని దండం పెట్టుకోవచ్చు. కొంచెం ముందుకెళ్తే సీతామ్మవారు కూర్చున్న చెట్టు కింద కూర్చున్న విగ్రహం ఉంటుంది. అది చూడటానికి ఇది వే అన్నమాట. ఇటువైపు నుంచి అందుకే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఈ ఆనకట్ట ఎక్కి మధ్యలో పాదాలు నమస్కరించుకొని తర్వాత సీతమ్మవారిని చూసి ఇంకా అటు అవతలకి వెళ్ళాలి. నీళ్ళ మీద సూర్యాస్తమయం కిరణాలు పడుతూ వ్యూ అసలు ఎంత బాగుందో చూడండి.
ఇప్పుడు మనం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసేసిన ఏరియాకి వెళ్తున్నాం అనమాట. అంటే శూర్పణఖ వచ్చి లక్ష్మణుడికి కోపం వచ్చి ముక్కు కోసేసిన ఏరియా అనమాట ఇదంతా. ఇక్కడ ఈ రాళ్ళని తీసి ఎడమ చేత్తో విసిరేయాలంట. అప్పుడు మనకున్న పీడ చీడ అంతా తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఎడమ చేత్తోనే తీసి విసిరేసి వెళ్ళిపోవాలంట. ఇప్పుడు మనం ఎంతో అందమైన గోదావరిని చూడడానికి వెళ్తున్నాము. అక్కడ బోటింగ్ అంతా చేయడానికి అనమాట. కింద అంతా బోటింగ్ అంతా నడుస్తుంది. సో వెళ్ళి చూస్తున్నాము. ఎక్కాలా వద్దా అని డిసైడ్ అయ్యే లోపే మా అమ్మ మా అత్తయ్య గబగబా కిందకి వెళ్ళి ఎక్కేసి కూర్చున్నారు బోట్లో. సో మేము ఇంకా 4 ఫోటోలు దిగి వెళ్ళి ఇంకా మేము కూడా బోట్ ఎక్కాము. వాళ్ళైతే సూపర్ ఎంజాయ్ చేశారు. పిల్లలు అయిపోయారు. ఫర్ సెకండ్ మేము వైస్ వర్సా ఫీల్ అయ్యామన్నమాట. లైక్ మేము పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్లాగా. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. అందరూ ముందు కూర్చొని నన్ను ఒక్కదాన్నే వెనక్కి నెట్టేశారు. నేను ఒక్కదాన్నే నాకు కూర్చున్నాను చూడండి. కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాపజోర్సై నావబార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురి. ఈ ఫ్రేమ్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే కొన్ని కోట్లు ఇచ్చినా రాని సంతోషం ఈ ఆనందాన్ని ఆస్వాదించేటప్పుడు వస్తుంది అనిపిస్తుంది. సో బెస్ట్ ఫీలింగ్ అనమాట. సాయంత్రం సన్సెట్ అయితే అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగా నేనైతే. ఇప్పుడైతే సీతారాముల వారి గుడికి వెళ్ళబోతున్నాము. నేను మీకు ఇందాక చెప్పాను కదా, శబరి నీళ్లు పోసి గోదావరి ఒడ్డున కనిపెట్టిన విగ్రహాలకి గుడి కట్టారని చెప్పి ఇదే అనమాట అది. దీని లోపలే పర్ణశాల. లోపలికి కెమెరాస్ అలౌ లేదు, ఫోన్స్ అలౌ లేదనమాట. ఇదివరకు అంతా ఎలా ఉంది, బట్ ఇప్పుడు రీసెంట్గానే ఆపేశారంట. ఓన్లీ లోపల ఉన్న కెమెరాసే యూస్ చేయాలంట. అంటే లైక్ కెమెరామెన్స్ వాళ్ళు ఉంటారు కదా, అవి మాత్రమే యూస్ చేయాలంట. ఇవి నేను పిక్స్ గూగుల్లో డౌన్లోడ్ చేశాను. ఇవి గూగుల్ పిక్సే అండి, నేను తీయలేదు బికాస్ ఫోన్ అలౌ లేదు కదా. లోపలంతా నిజంగానే ఇలా ఉంది అని చెప్పడానికి తీశాను. ఇలా అయితే మా ట్రిప్ గడిచింది. మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి.